భారతదేశ చరిత్రలో 3 యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే ప్రప్రథమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బుధవారం మహారాష్ట్రలోని ముంబై డాక్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 2 యుద్ధ నౌకలు, ఫ్రాన్స్ సహకారంతో అభివృద్ధి చేసిన జలాంతర్గామిని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే భారీ అత్యాధునిక విధ్వంసక నౌకలలో ఒకటిగా ఐఎన్ఎస్ సూరత్ నిలువనిస్తుందని ఆయన పేర్కొన్నారు. P-17A స్టెల్ ఫ్రిగేట్ ప్రాజెక్టులోని తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ నీలగిరిని, P-75 కింద రూపొందించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాష్గీర్ లను మోదీ ప్రారంభించారు. వీటి రాకతో భారత్ నావికాదళం మరింత బలపడిందని చెప్పారు. యుద్ధ నౌకల అభివృద్ధిలోని 75% స్వదేశీ పరిజ్ఞానం ఉందని చెప్పారు. జలాంతర్గామిని ఫ్రాన్స్ కు చెందినటువంటి నేవల్ గ్రూప్ సహకారంతో అభివృద్ధి చేశామని ప్రధాని వివరించారు. ఈ మూడింటిని భారతదేశంలోనే తయారు చేశామన్నారు. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారబోతోందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంగా పనిచేస్తున్నామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా నేవీ సిబ్బందికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.